అందరు క్షణార్థులలో మంచిగా ఉన్నా నేను మీ పదే పదే లేకుండా సర్ప్రైజ్ చేస్తా. వెల్కమ్ టు పీపీఆర్ మీడియా జానపద కళలు కళావేదిక ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజున మనం తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రాంతంలోని తుమ్మూరు గ్రామంలో ఉన్నాము. ప్రతిసారి కూడా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈరోజు తుమ్మూరు గ్రామంలో మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. సో మనకు జ్ఞానప్రకాశ్ సార్ గారు ఇక్కడ మన సూపరింటెండెంట్ సార్ గారు ఉన్నారు. వారితో పాటు మరి కోలాటం సభ్యులు, అదేవిధంగా గ్రామ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి లేట్ చేయకుండా సార్ వారు ఎప్పటి నుంచి ఉత్సవాలు చేస్తున్నారు, ఈ ఉత్సవాలకు గల కారణం ఏంటి, ఈసారి ప్రత్యేకతలు ఏంటి అన్ని అనుగుణమంటే ఒకసారి వచ్చేసాను. నమస్తే. ముందుగా మీరు ఇంత చక్కని అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి, మరి ఇక్కడ ఈసారి విశిష్టత 2026 విశిష్టత వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 27వ తారీఖు అంకురార్పణతో మొదలైనవి. మొదటి రోజు శేషవాహనం, రెండవ రోజు హనుమంత వాహనం, ఇవాళ మూడో రోజులో భాగంగా గరుడ వాహనాన్ని నిర్వహించడం జరిగింది. ఈసారి ప్రత్యేకత ఏమంటే గరుడ వాహనాన్ని తిమ్మాజీ గడ్డలోని మా అనుబంధ ఆలయమైనటువంటి అభయారంగ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి గరుడ వాహనాన్ని తీసుకొని వచ్చి జరపడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న ఈ గ్రామస్తులకు, ఈ కోలాటం భజన పార్టీని అరేంజ్ చేసినటువంటి టీపీపీ వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈసారి విశేషం ఏమిటంటే లైటింగ్ చాలా బాగా వచ్చింది. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది సార్ ఉత్సవాలు? ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? లాస్ట్ 6వ తేదీ. సో 11 రోజులు అంకురార్పణతో 11 రోజులు ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామస్తులు కూడా సహకారం బాగా చేస్తున్నారు. అదేవిధంగా మన డీపీపీ తరఫు నుంచి కోలాటం భజన వాళ్ళు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఈసారి చాలా జయప్రదం చేస్తున్నారు. ఇదే విధంగా చివరి రోజు 6వ తేదీ వరకు పుష్పయాగంతో ముగుస్తున్న బ్రహ్మోత్సవాలు అంతవరకు కూడా అదే యొక్క ఆనందం ఉత్సాహంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీడియా మిత్రులు. ఓకే, అమ్మగారు మాట్లాడతారు. ఇంకా మరి మనకు బరువుతో పాటు బాధ్యత కూడా ఉంటుంది. అంటే మనం వెళ్ళే ప్రతి ఒక్క చోట కూడా రక్షక భటుడిగా ఉంటారు. కాబట్టి గరుకుమంతుడు మనకు కూడా రక్షక భటులుగా మన పోలీస్ సార్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం మీకు ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం? చాలా మంచిదండి, చాలా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంలో మనం మెయింటైన్ చేయలేం కదా ఈ మాస్ను కానీ దేన్ని కానీ. కాబట్టి చక్కగా సెక్యూరిటీ విజిలెన్స్, టీటీడీ విజిలెన్స్ నుంచి సెక్యూరిటీ వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఉత్సవాల్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సార్ ఆ సార్తో కూడా ఒక మాట ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇలానే ఉత్సవాలు జరుపుకుంటూ, ముఖ్యంగా మీకు మీ దగ్గర అభినందన తెలుసుకోవాలి. మాది కూడా తెలంగాణ కాబట్టి ప్రతి చోట సాంస్కృతి సాంప్రదాయ విప్లవం ఉన్న చోటనే భగవంతుడు అప్పుడు ఆసీనవాదం ఉంటాడు. సో మన ఆట కానీ మన పాట కానీ వారికి పులకింపు చేసి భజన కానీ ఏదో పులకింపు చేస్తాము. అదే విధంగా రక్షక భటులు రక్షణ ఇస్తూనే మనం అందరం కూడా భగవంతుని ముందర నడవగలుగుతున్నాం. మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు సహాయము సహకారాలు మరియు మనకు ఒక చేతితో సపట్లు రావు కనుక 2 చేతులతో నమస్కారం, అది ఒక తెలుగు సంస్కారం అన్నట్టుగా హిందూ ధర్మం ప్రకారంగా ఇంత ఉత్సవాలు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అదేవిధంగా సార్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వీరు కూడా సుధాకర్ సార్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి టీటీడీ నుంచి కోలాటం బ్యాచ్లు ప్రతి సంవత్సరం కూడా ఓపికతో సహనంతో అందరితో పరీక్షించుకుంటా, మరి సీసీ కెమెరాలాగా పరీక్షించుకుంటా ఎవరు ఆడుతున్నారు, ఎవరు సైలెంట్గా ఉన్నారని మొత్తం కూడా గమనించుకోగలుగుతాడు. ఒకసారి సుధాకర్ సార్ ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఈ బ్రహ్మోత్సవాలు సంబంధించి నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో చేపిస్తూ ఉంటాను జిల్లా. నాకు నాయక్ సార్ నాకు ఆయన సలహా మేరకు నా బృందాలు నాకు 26 బృందాలు ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన అవస్థగా సహకారానికి సహకరిస్తారు బాగా. అయితే ఇక్కడ కూడా నాకు భోజన వసతులు కానీ అన్ని వసతులు కూడా బాగున్నాయి. నాకు ఎలాంటి లోటు లేదు. కాలానికి కూడా భోజన సత్కారాలు చేశారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించి జయప్రదం చేయాలని ఈ యొక్క
ఆ, దేవస్థాన యాజమాన్యానికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఓపికకు, మీ యొక్క సహనానికి మా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వందనాలు, కళాభివందనాలు తెలియజేస్తున్నాం కళాకారులం కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత చక్కగా ఓపికతోని సహనంతోని ఈ రోజున ఇంత వేడుకల్లో, బిజీ వేడుకల్లో కూడా మన కోసం అడగగానే 5 నిమిషాలు టైం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. తప్పకుండా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే వడ్డీ రేటు గట్టలే కల్లటు రేటు పెంచినాడు, మధురమైన నీ ప్రేమను లడ్డులోన ఉంచినాడు, వడ్డీ రేటు గట్టలే కల్లటు రేటు పెంచినాడు, మధురమైన నీ ప్రేమను లడ్డులోన ఉంచినాడు, బంగారు గుడులు గట్టెరో ఓ వెంకటేశ, భాగ్యము మాకు ఇవ్వరో ఓ శ్రీనివాస అన్నట్టు చక్కగా వీరి యొక్క ఓపికతో సహనానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళా అక్కని పట్టుకొస్తానా, అన్నని పట్టుకొస్తానా, తమ్ముని పట్టుకొస్తానా, నేను వస్తానా రానా చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కోలాటం సభ్యులు కూడా చిన్న మాట విందాం. సో సార్ వాళ్ళ పనులు ఉన్నాయి కాబట్టి సార్ వాళ్ళు వెళ్తారు, కోలాటం సభ్యులతో సార్ కూడా ఉంటారు, ఒక మాట మాట్లాడతాను కోరుకుంటూ, నచ్చిన వాళ్ళు సపాట్లు కొట్టరు, నచ్చిన వాళ్ళు నన్ను కొట్టరు, ఏదైనా ఒకటి కొట్టరు, ఎక్సర్సైజ్ అవుతారు. థ్యాంక్ యూ.